హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి నవంబర్ 10th ఎపిసోడ్ రివ్యూ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ రివ్యూలో వచ్చేసి మెయిన్ ఏంటంటే హరితేజ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. ఇక నుంచి బిగ్ బాస్ హౌస్లో హరితేజ కనిపించదు అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఈ సండే ఫండే ఎపిసోడ్లో వచ్చేసి జెంట్స్ లేడీస్ లాగా గెటప్స్ వేసుకొని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది కొంచెం బాగున్నట్లు అనిపిస్తుంది. తర్వాత ఈ సండే ఫండే ఎపిసోడ్కి స్పెషల్ గెస్ట్గా వరుణ్ తేజ్ గారు వస్తారనమాట. ఇప్పుడు ఒక సాంగ్ ఇచ్చేసి దాని మీద డ్యాన్స్ చేయాలని కంటెస్టెంట్స్ని అడుగుతారు. ఈ కంటెస్టెంట్స్లో రోహిణి, విష్ణుప్రియ అయితే హైలైట్గా చేస్తుంది. ఈ ఎపిసోడ్కే వాళ్ళ డ్యాన్స్ అనేది హైలైట్గా నిలుస్తుంది సండేలో. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఈ ఎపిసోడ్లో టేస్టీ తేజ డ్యాన్స్ ఉంటుందన్నమాట. టేస్టీ తేజ డ్యాన్స్ అనేది అసలు నాకు నచ్చలేదనమాట. అంటే అంత బాగా చేయడు, అది అందరికి చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. కానీ వరుణ్ తేజ్ గారు టేస్టీ తేజకి 10 out of 10 ఎందుకు ఇచ్చారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదనమాట. ఇంకొకటి వచ్చేసి హైలైట్ ఏంటంటే బ్రీజా కార్ యాడ్ అనేది ఉంటుందన్నమాట. బ్రీజా కార్ యాడ్ని బిగ్ బాస్ హౌస్లో ఒక చిన్న టాస్క్ లాగా ఇస్తాడు. దాన్ని గౌతము, నబీలు, యస్మి, ప్రేరణ హైలైట్గా చేస్తారు. అది మాత్రం నాకు ఈ ఎపిసోడ్లో బాగా నచ్చింది. ఎపిసోడ్లో నాగార్జున గారు నామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ స్నేక్ ముందుకు వెళ్ళి నిలబడాలని చెప్తారు. స్నేక్ ఎవరి ముందైతే బుస కొడుతుందో వాళ్ళు అనేవాళ్ళు అన్షేప్లో ఉన్నట్టు, ఎవరి ముందైతే బోర పోతుండో వాళ్ళు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నట్టు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు నామినేషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ మొత్తం 1 by 1 స్నేక్ ముందు నిలబడడం జరుగుతుంది. ఇంకా అందులో ఫస్ట్ యస్మి వెళ్తుంది, తర్వాత పాము బుస కొడుతుంది. తర్వాత నిఖిల్ వెళ్తాడు, నిఖిల్కి కూడా పాము బుస కొడుతుంది. తర్వాత ప్రేరణ వెళ్తుంది, ప్రేరణకు మాత్రం బోర్ అవుతుంది, అంటే సేఫ్ జోన్లోకి వెళ్తుంది. తర్వాత హరితేజ వెళ్తుంది, హరితేజకు కూడా స్నేక్ బుస కొడుతుంది. తర్వాత గౌతమ్ వెళ్తాడు, గౌతమ్కు మాత్రం స్నేక్ బోర పోతుంది, అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు గౌతమ్ కూడా. తర్వాత విష్ణుప్రియ వెళ్తుంది, విష్ణుప్రియకు కూడా పాము బుస కొడుతుంది. అంటే మొత్తం 7 members కంటెస్టెంట్స్లో ఓన్లీ 2 మాత్రం సేఫ్ జోన్లోకి వస్తారు. వాళ్ళు ఆ 2 వచ్చేసి గౌతము అండ్ ప్రేరణ. ఇంకా బిగ్ బాస్ వచ్చేసి ఏ ఎపిసోడ్లో ఒక టాస్క్ ఇస్తాడు. అదేంటంటే ఒక హ్యాష్ ట్యాగ్ తీసుకొని మీ ఒపీనియన్ చెప్పాలి. ఆ హ్యాష్ ట్యాగ్ అతనికి ఎందుకు ఇవ్వాలంటున్నాడు అని చెప్పేసి కంటెస్టెంట్స్లో 1 by 1 ఒక హ్యాష్ ట్యాగ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. ఆ హ్యాష్ ట్యాగ్ ఏంటంటే ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక హ్యాష్ ట్యాగ్ వేసేసి అతనికి ఆ హ్యాష్ ట్యాగ్ ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నమాట. ఇదంతా హైలైట్గా ఏమనిపించదు, కానీ కొన్ని అయితే బాగుంటాయి. ఒకటి వచ్చేసి కొందరు వచ్చేసి లేజీ అని ఇస్తారు, కొందరు ఇరిటేటింగ్ గా అంటారు, కొందరు ఓవర్ యాక్షన్ అని. ఇలా కంటెస్టెంట్స్ లో ఎవరెవరైతే ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి ఆ హ్యాష్ ట్యాగ్ తగిలించి ఈ ఎపిసోడ్ లో చెప్పడం జరుగుతుంది. ఇది కొంచెం ఫన్గా, కొంచెం బోర్ కొట్టే విధంగా ఉంటుంది ఈ ఎపిసోడ్ లో. ఇక నాగార్జున గారు ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక్కొక్క టాస్క్ ఇస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రింగ్ అనేది ఉంటుంది. ఆ స్ట్రింగ్ ని మీరు తీయాలి. ఆ స్ట్రింగ్ కే ఫోటో అటాచ్ చేసి ఉంటుంది. ఆ ఫోటో వెనకాల సేఫ్ అన్సేఫ్ అని రాసి ఉంటుంది. దాన్ని బట్టి మీరు సేఫ్ జోన్ లో ఉన్నారా అన్సేఫ్ జోన్ లో ఉన్నారా అని డిసైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి నాగ్ గారు ఒక్కొక్క కంటెస్టెంట్స్ కి పిలిచి ఆ స్ట్రింగ్ ని తీయమని చెప్తాడనమాట. అప్పుడు హరితేజ ఒక స్ట్రింగ్ ని తీయడం జరుగుతుంది. అందులో విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ మాత్రం సేఫ్ జోన్లోకి వెళ్తుంది. విష్ణుప్రియకి తర్వాత తీసినప్పుడు పృథ్వీది వస్తుంది. పృథ్వీ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత పృథ్వీ హరితేజ తీయడం జరుగుతుంది స్ట్రింగ్. హరితేజ ఫోటో వెనకాల అన్సేఫ్ అని వస్తుంది అనమాట. తర్వాత యస్మి తీస్తుంది. యస్మిదే స్ట్రింగ్ వస్తుంది. యస్మి ఫోటో వెనకాల అన్సేఫ్ అని వస్తుంది. ఫైనల్ గా అయితే ఈ 2 ఎలిమినేషన్స్ అనేవి వస్తాయి. ఎవరనేది ఆ 2 ఎలిమినేషన్ ఎలా డిసైడ్ చేస్తారంటే, మీరు ఒక యాండ్స్ ని కంప్లీట్ గా కింద ఉన్నటువంటి కలర్స్ లో ముంచండి. ఆ కలర్ వచ్చేదాన్ని బట్టి ఎవరు షేప్ ఎవరు అన్షేప్ అని చెప్పడం జరుగుతుందని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది. అప్పుడు యస్మి అండ్ హరితేజ ఇద్దరు చేతులు పూర్తిగా నిండే విధంగా కలర్ లో పెట్టడం జరుగుతుంది.
ఫైనల్గా హరితేజ చేతికి అంటుకున్న కలర్ ఆధారంగా హరితేజని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది బిగ్ బాస్ నవంబర్ 10th ఎపిసోడ్లో. ఇక నుంచి బిగ్ బాస్ హౌస్లో హరితేజ కనిపించదు. హరితేజ నేను ఈ ఎపిసోడ్లో చెప్పినటువంటి హైలైట్స్ రివ్యూ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇక ముందు ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ బై. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్.